అనురాగం. మన ఇద్దరి మధ్య అనురాగానికి ఇంకా తావులేదన్న సంగతి మర్చిపోయావా? లేదా ఇందు? లేదా? లేదు. నేను నటించి నీ ఇందుని కాదు, పరాయిదాన్ని. కావు, కానివ్వను. నా నుంచి నిన్ను వేరు చేసి అన్యాక్రాంతం చేసే అధికారం ఎవరికి ఉంది? అవును, అన్ని అధికారాలు నీకే ఉన్నాయి. పండు వంటి బ్రతుకు పాడు చేసుకుని పరువు ప్రతిష్ట గంగలో కలిపి నమ్ముకున్న వాళ్ళందరినీ నట్టేట ముంచే అధికారం నీకుంది. కానీ పెంచి పెద్ద చేసి ఎన్నో కలలు కన్న తండ్రి ఆశలన్నీ నాశనం చేసే అధికారం నీకే ఉంది. ఆనంద్, అర్థం లేని ఆవేశంలో అన్ని అవకతవకలు చేశావు, అందరినీ ఏడిపించావు. ఎవరేమైనా పర్వాలేదు, కానీ ఒక్కసారి మావయ్యని గుర్తుకు తెచ్చుకో. దేవుడు లాంటి వాడే, ధర్మస్వరూపుడే నీకోసం ఎంత త్యాగం చేశాడు. తల్లి లేని బిడ్డవని ఎంత అల్లాడిపోయాడు. ఆ ప్రేమకంతా ప్రతిఫలం ఇదేనా? ప్రపంచమంతా ఆయన కొడుకు గజ దొంగ హంతకుడు అంటూ ఉంటే కుమిలి కుళ్ళి చావడమేనా? ప్రపంచం అంతా అంటుంది, నువ్వు అంటున్నావు. సరే, దురదృష్టం ముందు పుట్టి తరువాత నేను పుట్టాను. కాకుంటే నువ్వు కూడా ఇంత తొందరపడి నన్ను దోషిగా నిర్ణయిస్తావా? అవును, నేను దురదృష్టవంతుణ్ణి కనుకనే దొంగలు కాని దొంగలై, తండ్రికి కాని కొడుకులై ఈ నిందలన్నీ మోస్తున్నాను. ఇందు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒక్కటి మాత్రం నిజం చెబుతున్నాను, నువ్వు నాదానివి. విధి అన్ని విషయాల్లో నాపై దెబ్బతీసింది, తల వంచాను. కానీ నీ ఒక్క విషయంలో మాత్రం విధిని ధిక్కరిస్తున్నాను, ప్రపంచాన్ని ఎదిరిస్తున్నాను, నా ప్రాణానికే తెగిస్తున్నాను. ఎవరైనా నేను దక్కించుకుంటాను. పిచ్చివాడా, నీకు అవకాశము లేదు, ఆమెకు అదృష్టము లేదు. ఆనంద్, ఎంతకాలం ఇలా పోలీసుల్ని తప్పించుకు తిరగలవు? ఆలోచించి నిర్ణయించుకో. ఈ ప్రపంచంలో నిన్ను కాపాడగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది నేనే. వచ్చేయి, నాతో వచ్చేయి ఆనంద్. రాక్షసి, నువ్వా నన్ను బెదిరిస్తావు? ముందు నిన్ను నువ్వు కాపాడుకో, లేకుంటే చంపేస్తా. ఆనంద్, ఎవరు? ఎస్ఐనా? చూడండి, సింగును పట్టుకోవాలంటే వెంటనే రమాదేవి బంగ్లాకి రండి. మంచి పని చేశావు కామిని. ఈ రోజుతో వాడి పీడ వదిలిపోయింది. రా. కామిని, ఇందు అయిపోయింది. తలవాకిట మృత్యువు తలుపు తట్టుతోంది. చెప్పు ఇందు, ఒక్కటే ఒక్క మాట చెప్పు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? చెప్పు ఇందు, ఆ ఒక్క మాట చెప్పు. ఆనందంతో మృత్యువును ఆహ్వానిస్తాను, హాయిగా చచ్చిపోతాను. చెప్పు ఇందు. ఇందు, 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 ఇందు. అవును, నాకు తెలుసు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నన్ను ప్రేమిస్తున్నావు. నువ్వు నాదానివి, నాదానివి.
వద్దు, వెళ్ళొద్దు. అక్కడికి వెళితే ప్రమాదం. నా మాట వినవు ఆనంద్. ఇందు, పర్వాలేదు, ఇప్పుడు నేనేమైనా పర్వాలేదు, కానీ నీవు మాత్రం ఇక్కడ నాశనం కావడం నేను సహించలేను. ఆనంద్, ఇందు, రా ఇందు. ఇందు. పరిస్థితి విషమించింది బాబు. అబ్బాయి ఎంతకైనా తెగించాడు. ప్రాణాపాయం లేకుండా ఆ అమ్మాయిని రక్షించే మార్గం లేదు. అన్నయ్య, పరువు ప్రతిష్ఠ నేనాడో గంగలో కలిసిపోయాయి. నలుగురిలో తల తూతికి యోగం ఎలాగా లేకుండా పోయింది. ఒక్కగానొక్క బిడ్డ, కనీసం అది మా కంటి ఎదుట మసలి యోగం లేకుండా చేస్తావా? దాన్ని మాకు దూరం చేస్తావా అన్నయ్య? అన్నయ్య, నీ చేతులతో పెంచావు, అది అలా అర్ధరపుతావు తప్పుతుంటే చూస్తూ ఊరుకుంటావా అన్నయ్య? చెల్లెమ్మ, జీవితంలో అన్నీ పోగొట్టుకున్నా, అన్నిటికీ దూరమయ్యా. కానీ నా ఉద్యోగ ధర్మానికి మాత్రం దూరం కాలేదు. దాన్ని నిర్వర్తించడంలో ఎన్నడూ వెనుకంజ వెయ్యలేదు. నీకు మాట ఇస్తున్నా, నీ కూతుర్ని తీసుకొచ్చి అప్పగించే బాధ్యత నాది. ఈ చేతులతోనే లాలించాను, కానీ ఈరోజు దైవం చిన్న చూపు చూశాడు సుశీల. వెళ్ళకండి, ప్రాణానికి అపాయం. నాన్నను కాదు, న్యాయాధికారిని. ఆనంద్, న్యాయం పేరిట శాసిస్తున్నాను. వదులు, ఇందును వదులు. నాన్న, అసాధ్యాన్ని ఆజ్ఞాపిస్తున్నా. ప్రేమించిన వ్యక్తిని పరిత్యజించమని ఏ న్యాయం శాసిస్తుంది? ఆ శాసనాన్ని మనసులో ఏ మగవాడు శిరసా వహిస్తాడు? మగవాడు ఇతరుల సొమ్మును అపహరించటమేనా మగతనం? ఇందో నీది కాదు, ఇంకొకరికి అంకితం అయిపోయింది. కాదు, కాలేదు, కానివ్వను. ఆనంద్, క్షమించండి నాన్న, ఇది నా మాట కాదు. ఇప్పుడే ఇందు నాతో చెప్పింది, మనసు విప్పి మాట్లాడింది. ఆత్మసాక్షిగా తను నాదాన్ని అంగీకరించింది. ఆమె పవిత్ర ప్రేమను ప్రాణాలకు భయపడి పరాక్రాంతం చేయమంటారా? ఆమె భవిష్యత్తును నాశనం చేయమంటారా? ఆమె భవిష్యత్తునే కాదు, నిన్ను నమ్ముకున్న అందరి బ్రతుకులు ఏనాడో నాశనం చేశావు. ఇంకా మిగిలిందేముంది? మంచి మర్యాద మంట కలిపావు, మానవత్వానికి దూరం అయ్యావు. సంఘంలోనికి ఇక స్థానం లేదు. ప్రేమకే కాదు, దయా దాక్షిణ్యాలకు కూడా నీకు అర్హత లేదు. లేదా? ఎవరన్నారు నాన్న? నేను నీ కన్న తండ్రిని. కాదంటావా? అంటాను. అవును, ఇప్పుడు మీరు నమ్మే మానవత్వాన్నే ప్రశ్నిస్తున్నాను. చెప్పండి నాన్న, మనిషి మంచి చెడు ఎలా నిర్ణయిస్తారు? చేతలను బట్టి. మాటల కంటే చేతలే గీటురాడు. కానీ ఆ చేతలకు తాను బాధ్యుడు కాకుంటే, అతనికన్నా బలీయమైన అదృశ్య శక్తి ఏదో అతని జీవితంతో చెలలాటలాడి ఉంటే, విధి మానవులు పరిస్థితులు కలిసి కుట్ర చేసి అతన్ని పాపకోపంలో కూలదోసి ఉంటే, నిజాయితీని నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి, గుండెల అట్టడుగుల పడి కొట్టుకులాడే అనురాగాన్ని చూపుకోవడానికి అవకాశం ఇవ్వకుంటే ఏం చేస్తారు? అతన్ని ఏమంటారు? సానుభూతితో చూడలేరా? అయ్యో పాపం అనలేరా? కనీసం ఒక కన్నీటి పొట్టైనా రాల్చలేరా? ఆనంద్, ధర్మ నిర్వహణలో కన్నీటికి తావులేదు. నా విధిని నేను నిర్వర్తించి తీరుతాను.
ప్రాణం పోయినా సరే. నేను అంతే నాన్న. ఆ? అంతేనా? అంతేనా ఆనంద్? ఇదే ఆఖరు మాట? వదులు, ఇందును వదులు. ఆఖరుసారిగా చెప్తున్నా. ఎంత ఘోరం జరిగింది? జరిగింది. ఆఖరి ఘడియల్లో మీకు నిజం చెబుతున్నాను. జీవితమంతా చేసి పేర్చుకున్న పాపాలకు పరిహారమని కాదు. ఆనంద్ నిరపరాధి సార్. నేరాలు చేసింది మేము, నిందలు మోసింది అతను. తొలిసారిగా అతని జీవితాన్ని తప్పుదారికి తిప్పింది ఆ దుర్మార్గుడు గంగారాం. ఇక్కడ నుంచి తప్పించుకుపోవాలని ఎంత తప్పించినా వీల్లేకుండా అతన్ని భయపెట్టి గుప్పెట్లో పెట్టుకుని ఆడించింది నేను. పరిస్థితులకు తల వంచాడు, కానీ మేము చేసిన పాపాల్లో పంచుకోలేదు. దొంగల్లో ఉన్న దొరలాగా ఉన్నాడు. ఆనంద్ నిరపరాధి సార్. సమझे సార్. ఆనంద్ ఆనంద్ నేరాలు చేయకపోయినా నేరస్తుల అండన ఉండడం వల్ల ఆనంద్ శిక్ష అనుభవించాడు. విడుదలై వెలుగులోకి వచ్చాడు. తన వారందరినీ కలుసుకున్నాడు. ఓం మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త స్థితి భవంతో వహంతో గృహంతు. ఓం ధ్రువక్షవజాది ధ్రువపసి ధ్రువత స్థితం త్వన్నక్షత్రాణాం మేభ్యధిత పాపాహి